తెలంగాణ కాంగ్రెస్లో అలజడి నెలకొన్నట్లు తెలుస్తుంది. తాజాగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్కు కాస్త దూరంలోని ఓ హోటల్లో వీరంతా సమావేశమయ్యారు. అయితే కాంగ్రెస్లో ఓ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరంతా అసంతృప్తిగా ఉన్నారనే చర్చ ఈ సమావేశంలో జోరుగా నడుస్తుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు అందరూ ముక్కుముడిగా సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా మరికొన్ని నెలల్లో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వార్త విన్న కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేల సమావేశంపై చర్చకు తెరలేపింది. ఇక వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేడు తన కేబినెట్ మంత్రులతో సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవనున్నారు. దీంతో రాజకీయపరమైన చర్చ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ పొలిటికల్ డెసిషన్ వస్తుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు పెట్టిన పోల్ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ రేవంత్ సర్కార్కు షాక్ ఇచ్చింది. ఈ పోల్లో కేవలం 30% మాత్రమే రేవంత్ సర్కార్కు ఫేవర్గా ఓట్లు పడగా 70% ఓట్లు బీఆర్ఎస్కు అనుకూలంగా వేశారు. ఈ క్రమంలో అధికార ప్రభుత్వం రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పోలవడం చూసేసరికి ఒక్కసారిగా హస్తనేతలకు గుండె గుబేల్ అయి ముద్ద మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు పక్కచూపులు చూస్తున్నారనే చర్చ సైతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో రేవంత్ సర్కార్పై నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే ఒట్టిగా కొట్టుడు అలవాటు లేదు. 4 రోజులు కానీ అన్నట్లుగా చూస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. ఎవరూ వినలే. ఇప్పుడు తెలుస్తుందా అందరికీ? అలాగే ప్రాణం పోయినా సరే మన తెలంగాణకు మనమే రక్షకులం, గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో హస్తం నేతలు ముందుగా ఈ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి చేరే అవకాశం సైతం స్పష్టంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అనంతకాలంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.